నేటి ఆధునిక కాలంలో జీవనశైలితో పాటు యువతలో ఆలోచన ధోరణులు కూడా వేగంగా మారిపోతున్నాయి. పెళ్లికి ముందే శారీరక బంధాలు, సహజీవనం వంటివి సర్వసాధారణం అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో జరుగుతున్న మోసాలు, పెరుగుతున్న న్యాయ వివాదాల నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు యువతకు కనువిప్పు కలిగించే కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ దాఖలైన ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. బహుశా మేము పాతకాలపు వాళ్ళమే కావచ్చు, కానీ వివాహానికి ముందు యువతీ యువకులు ఒకరికొకరు అపరిచితులన్న విషయం మర్చిపోవద్దు అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వివాహానికి ముందు ఒకరినొకరు అతిగా నమ్మి శారీరక బంధాలతో మునిగిపోవడం వల్ల కలిగే నష్టాల గురించి కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని హితవు చేసింది. వివాహం చేసుకుంటానని ఇచ్చిన మాట విఫలమైన ప్రతి సందర్భాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు కావాలనే మోసపూరిత ఉద్దేశంతో హామీ ఇచ్చాడా, లేక పరిస్థితుల వల్ల వివాహం జరగలేదా అనే అంశాలకు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. యువత ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాయని కోర్టు గుర్తు చేసింది. ఒకప్పుడు వివాహం అనేది శారీరక బంధానికి ఒక సామాజిక లైసెన్స్గా ఉండేది. కానీ నేటి తరం పెళ్లి కాకపోయినా పర్వాలేదు, బంధం ఉంటే చాలు అనే ధోరణి వైపు వెళ్తోంది. అంతా సజావుగా ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ బంధంలో విభేదాలు వచ్చినప్పుడు లేదా వివాహ ప్రతిపాదన విఫలమైనప్పుడు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్ల బాధితులు, ముఖ్యంగా మహిళలు తీరని మానసిక సామాజిక క్షోభకు గురవుతున్నారు. న్యాయస్థానాలు బాధితులకు అండగా ఉన్నప్పటికీ అసలు సమస్య అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తులపైనే ఉంది. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి అని సుప్రీంకోర్టు చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం యువత తమ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టకుండా ఉండాలన్నదే.